యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. సార్ నమస్తే సార్. సార్ డయాబెటీస్ షుగర్ వ్యాధి అంటే ఇంట్లో నలుగురుంటే ఇద్దరికైనా ఉంటుంది షుగర్, అంతలా వచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే రకరకాల చెప్తున్నారు. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్, మీ లైఫ్ స్టైల్ బాగాలేక వచ్చిందని కొందరు. సో మీది ఆహారం సరిగ్గా తీసుకోరు, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు, ఇలాంటివి అన్ని కారణాలు అయితే చాలా ఉన్నాయి. అయితే దీనికి పరిష్కారం ఏంటి అసలు? యాక్చువల్గా మనకు డయాబెటీస్ ఈ లోపల ఎక్కువ ఏంటంటే మన జీవన విధానము, ఫుడ్ హ్యాబిట్స్ మారిన దానికే వచ్చింది. 50 ఏళ్ల ముందర షుగర్ వచ్చిందా, బీపీ అంట బాయనకు అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఇప్పుడు 100 మంది గ్రౌండ్లో ఉండారంటే 100 మందికి 95 మందికి షుగర్ ఉంటేనే గ్రౌండ్కి వస్తారు, లేకపోతే వాకింగ్ కూడా చేయరు. ఎవరు కొత్తోడు ఎవరో ఏమావా షుగర్ రా అంటారు. అంటే షుగర్ వచ్చితేనే వాకింగ్ చేయాలనే ఒక వింత పరిస్థితి అయిపోయింది. సో వాళ్ళు ఈజీగా తీసుకుంటారు షుగరు, ఏదో బెల్ వేసుకుంటారు. కానీ పాపము షుగర్ ఉండే వాళ్ళు నేను గమనిస్తా కదా, కొంచెం లేట్ అయితే ఆహారం షుగరింగ్ వచ్చేస్తుంది, తట్టుకోలేదు, టాబ్లెట్ లాగేస్తుంది, ఎక్కువ తింటే ప్రాబ్లము, స్పైక్ అయిపోతుంది, కళ్ళు తిరిగితే దప్పు వచ్చేస్తుంది. ఆ టాబ్లెట్ పోయి ఊరికే ఉండదు, అది పిండుతుంది లోపల పోయి మిమ్మల్ని. సో ఈ షుగర్ అనేది 40-50 ఏళ్లలో చాలా డబ్బులు అయిపోయి వరల్డ్ క్యాపిటల్ ఇండియా వచ్చి డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్తా ఉంటారు. అంటే అసహ్యం కదా, అది మన జీవన విధానం, ఆహార విధానం మారిన దానికి వచ్చింది. అది పాపులేషన్ మీరు చెప్పినట్లు 25-30%. దీంట్లో వన్ ఆఫ్ ది రీజన్ ఎయిర్ పొల్యూషన్తో కూడా మీ ప్యాంక్రియాస్ దెబ్బతిని, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ డయాబెటీస్ అని కూడా చెప్తా ఉంటారు. ఎక్కువ పొల్యూషన్ సిటీలో ఎక్కువ వస్తుంది కదా, సిటీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ కూడా ఎక్కువే ఉంటుంది. పల్లెల్లో ఏమనుకుంటారంటే సిటీల్లో బాగా కారులో పోతా ఉంటే BMW కారులో అబ్బా సిగ్నల్స్, మాల్స్, గీల్స్ అబ్బా అనుకుంటారు. ఎక్కువ స్ట్రెస్ సిటీలోనే ఉంది. ఆ ట్రాఫిక్లోనే స్ట్రెస్ వచ్చేస్తుంది 3 గంటలు ఉంటే. వర్షం పడిందంటే పంచకొట్ట అంతా క్లోజ్, ఎవడు ఏమి పోయేదానికిలే. చాలా సమస్యలు ఉన్నాయి. పల్లెల్లో అట్లా అనుకుంటారు. నేను అందుకే చెప్పేది, నాయనా పల్లెల్లో హాయిగా మంచి గాలి పీల్చుకొని, ఏదో నీకు బాగాలేకపోతే వచ్చి ఏమ్మా వదినా బాగుండవు, ఏంది ఇట్లా ఏదో నీకు మంచి మాటలు చెప్పేవాడు దొరుకుతాడు. ఎవరు దిక్కు దివాడం లేదు ఇక్కడ. సో ఇక్కడ పొల్యూషన్ వల్ల డయాబెటీస్ వస్తూ ఉంది, లైఫ్ స్టైల్ వల్ల డయాబెటీస్ వస్తూ ఉంది. రిచ్ ఫుడ్లు తిని, ప్రాసెస్డ్ ఫుడ్లు తిని, ప్యాకెడ్ ఫుడ్లు తిని, ఫోన్ చేస్తే వచ్చేసి ఆ రిఫైన్డ్ ఆయిల్ వేయించి కలర్లకి వెళ్ళి చెత్త తిని వస్తూ ఉంది. ఇన్ని కారణాల వల్ల సిటీలో ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంది. పల్లెల్లో ఎందుకు వస్తూ ఉంది? పల్లెల్లో కూడా ఇప్పుడు నూడిల్స్, పెప్సీలు, కోకోకోలాలు అన్నీ వచ్చేసినాయి పల్లెల్లో కూడా. పల్లెల్లో కూడా చెమట కాచే పని ఊరు లేదు. పల్లెల్లో కూడా అన్ని మిషన్లు, డ్రిప్ ఇరిగేషన్లు వచ్చేసాయి. నీళ్లు కబిలి దున్నేది అవన్నీ ఏం లేదు, అన్ని ట్రాక్టర్లే చేసేస్తూ ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ వీళ్ళు కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అమెరికాను హైదరాబాద్ ఇమిటేట్ చేసి, హైదరాబాద్ని పల్లెలు ఇమిటేట్ చేస్తూ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా అక్కడ కూడా చిన్నగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి పల్లెల్లో కూడా. ఒకటి ఏమంటే ఇక్కడంత పొల్యూషన్ లేదు, కానీ నీళ్లు కూడా మొత్తం ఆర్ఓ నీళ్ళే. ఆర్ఓ నీళ్ళు మంచిది కాదని అందరికీ తెలుసు. ఆ మినరల్స్ తీసేసిన అసిడిక్గా ఉండే వాటర్ని తాగి మీకు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దాంట్లో ఉండే ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్ని పోయి క్యాన్సర్లు వస్తున్నాయి. పల్లెల్లో కూడా మందులు కొట్టి క్యాన్సర్లు వస్తాయి. ఇవన్నీ జీవన విధానంతో క్యాన్సర్ అన్నీ తెలిసిపోతా ఉంది. సో డయాబెటీస్కి ఇన్ని కారణాల్లో బేసికలీ హెల్తీగా చైల్డ్ లేడమ్మా. ఇప్పుడు పుట్టిన బిడ్డే హెల్తీగా ఉండాలా, విత్తనం గట్టిగా ఉంటే బిడ్డ బాగా వస్తాడు. అమ్మలే కరెక్ట్గా లేరు. సో పెళ్లి చేసుకునే ముందరనే మీరు పెళ్ళి అనుకుంటానే మీరు ఫస్ట్ జాతకాలు, గీతకాలు ఇవన్నీ కాదు, కులము, మతము, డబ్బులు కాదు. అసలు మీ హిమోగ్లోబిన్, మీ హెల్త్ ఎట్లుంది చూసుకోవాలి. మీరు చేసుకుందాం అనుకున్నారు, సంవత్సరాలు వెయిట్ చేయండి, రాగులు జొన్నలు తినండి, పొద్దున వాకింగ్ చేయండి, జిమ్కి పోండి, యోగాసనాలు చేయండి, నువ్వులు చూసుకొని ఎండలో ఉండండి, మీ D3లు, B12, హిమోగ్లోబిన్ అన్ని పెంచుకొని హెల్తీగా ఉండేటప్పుడు మ్యారేజ్ చేసుకోండి. అప్పుడు మీ పిల్లలు ఆరోగ్యంగా పుడతారు, వాళ్ళకి ఉండదు. అంతేకాని వీడికి 6 ఏళ్ళకి అద్దాలు వచ్చినాయి, 15 ఏళ్ళకి బీపీ షుగర్లు వచ్చినాయి అంటే పుట్టిండేది వాడు 15 ఏళ్ళకి రాలా, వాళ్ళ అమ్మే హెల్తీగా లేదు పాపం. సో అమ్మకి హెల్తీగా లేని బిడ్డ యూరియా DAP వేసినట్టు ఏదో మందులు తీసుకుంటాం. సో బిడ్డకి వాడు పుట్టెప్పుడు నుంచైనా పోనీ జాగ్రత్తలు తీసుకుంటామంటారా. వాడికి కేక్ కట్ చేసి బర్త్డేలు చేస్తే, చెత్తంతా చేసి మాల్స్లో అంతా ప్రాసెస్ ఫుడ్లు పెడితే, ఫోన్స్ పెట్టి, వాడికి హెల్త్ అంటే ఏమి, హెల్తీ ఫుడ్ అంటే ఏమి, హెల్తీ హ్యాబిట్స్ ఏమి, గేమ్స్ లేదు, అంతా సెల్ ఫోన్లోనే ఉండ్రి, ఒబేస్ అయిపోయా, అద్దాలు వచ్చా, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చా, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చా. సో వీటి అన్నీ కలిపి వాడు హెల్త్ పోతా ఉంది. అంతేగాని 6 ఏళ్ళకు 10 ఏళ్ళకు సడన్గా వచ్చింది కాదు. అది
మొత్తం జనరేషన్ వీక్ అయితే వస్తుంది. వీక్ జనరేషన్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ మచ్ వీకర్ చిల్డ్రన్. అవును, వెరీ సింపుల్ లాజిక్ అమ్మా. మనకు పెద్దగా పిహెచ్డీలు చేసిన వాళ్ళు పెద్ద సైంటిస్ట్ అందరూ వచ్చి దీనివల్ల ఇదైతే ఉంది, మొక్కజొన్నలో ఇది ఉంది, జొన్నలో ఇదైతే ఉంది, మీకు ఈ పొల్యూషన్లో నైట్రస్ ఆక్సైడ్ వచ్చి లంగ్స్లోకి పోయి అవన్నీ మనకెందుకు? పొల్యూషన్ వద్దు, సామాన్యులకి అర్థమయ్యే లాంగ్వేజ్ మాట్లాడుకుందాము. సో మీరు ఎవరో ఈ వీడియో వినేవాళ్ళు ఎవరో తెలివైన వాళ్ళు ఉంటే మీ మెట్రోలో లాస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకొని ఆడ లాస్ట్ పోయి బాగా చెట్ల దగ్గర ఇల్లు చూసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. మీరు చూసుకోండి. మీరు పల్లికి పోతారే, అబ్బా ఫ్రెష్గా ఉందిరా, ఎనర్జెటిక్గా ఉంది, ఎందుకు ఫ్రెష్ గాలి దొరుకుతా ఉంది, ప్రేమగా మాట్లాడించే వాళ్ళు ఉన్నారు, మంచిగా అమ్మ నీకు భోజనం చేసి ఫ్రెష్గా పెడతా ఉంది. ఇవన్నీ లేవు ఇక్కడ. సంక్రాంతికి పోయి 2 రోజులు భోంచేసేదానికి 2 రోజులు నిద్రపోయేదానికి హాయి నిద్రపోయేదానికి 362 రోజులు బాధపడతా సిటీలో ఎందుకు ఉండాలా? లక్కీని ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి సగం రోజులు అక్కడే ఉండారు, అదో మంచి జరిగింది అనుకోండి. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏమి? సిటీల్ని, స్ట్రెస్ని, ఈ పొల్యూషన్ని వదిలిపెట్టి మీ ఊర్లు పోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా అక్కడ రైతులతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి దేశీ విత్తనాలు ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక ఎకరంలో చేపించి ఆ కూరగాయలు తిని వాడిని ఎడ్యుకేట్ చేసి ఆ సాయిల్ను హెల్త్ను మెయింటైన్ చేసుకొని ఒక స్కోప్ ఉండేట్టుగా పనిచేస్తే అందరూ హెల్తీగా ఉంటారు. ఎస్, ఖచ్చితంగా సార్. డయాబెటీస్ వచ్చింది, మరి దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి? అదే మీరు ఎంత ఇప్పుడు డయాబెటీస్కి ఏం చెప్తారు డాక్టర్లు? కొంచెం 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 ఎక్కువసార్లు తింటారు. మరి ఇన్సులిన్ ఇచ్చినారు, టాబ్లెట్ ఇచ్చినారు, ఏమేమో చెప్తా ఉంటారు. మరి పెరుగుతానే ఉంటారే. అవును, ఓ మందు కనిపెట్టారు, ఇన్సులిన్ కనిపెట్టారు, తగ్గిపోయి ఎవరు రాకుండా ఉండాలి కదా. ఆ బీపీకి మందులు చేయరా, థైరాయిడ్ రాకుండా, మరి కంటిన్యూగా జబ్బులు పెరుగుతాడు అంటే మీ విధానం కరెక్ట్గా లేదు. సో లైఫ్ స్టైల్ మారకుండా జబ్బులు పోవు, మాత్రలతో జబ్బులు పోవు. సో దానికి ఏం చేయాలా? ఏ ఫుడ్ తింటే మీకు చిన్నగా గ్లూకోజ్ వస్తుందో మీ ప్యాంక్రియాస్ మీద లోడ్ ఉండకూడదు. ప్యాంక్రియాసే కదా లోడ్. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేస్తేనే మీ గ్లూకోజ్ను బర్న్ చేసి ఎనర్జీ వచ్చి అది కరెక్ట్గా మీరు హెల్తీగా ఉంటారు. ఆ ప్యాంక్రియాసే వీక్ అయిపోయా, దానికి పెట్టి పెట్టి ఎక్కువ ఫుడ్ పెట్టి పెట్టి బిన్నారిపోయే ఫుడ్ పెట్టే కొద్దిగా ఇంత ఇన్సులిన్ తయారు చేయాలి. మీ మీద 1 కిలో బరువు పెడితే కొంచెం దూరం నడుస్తారు. 100 కిలోలు బరువు పెట్టేసి నడవమంటే ఎన్నో నడుస్తుంది. అక్కడ ప్యాంక్రియాస్కి వేసి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం తిని 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 దానికి ఇన్సులిన్ తయారు చేసి దానివల్ల కాక ఒక రోజు ఎత్తేస్తుంది. సో దాన్ని రికవర్ చేయాలంటే మీరు మిల్లెట్స్ తినాలా, హై ఫైబర్ ఉండే ఫుడ్ తినాలా, బాగా నడవాలా, వచ్చిన క్యాలరీస్ ఖర్చు చేసేయాలా, ట్యాబ్లెట్లు ఇన్సులిన్ వీటి మీద పోకుండా ఫిజికల్గానే నేను మెట్లెక్కి వచ్చిన మీ 3వ ఫ్లోర్కి మెట్లెక్కే దిగుతా. సో ఎప్పుడు కంటిన్యూగా పొద్దున్నే వాకింగ్ రన్నింగ్ చేసేయండి. మళ్ళీ రోజంతా కూడా వీలైతే నడుస్తూ ఉండండి. ఆటోమేటిక్గా షుగర్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది. ఓకే, అవసరం అనుకుంటే తిప్పతే కషాయమో, కొత్తిమీర కషాయమో, రణపాలో ఏదో తాగొచ్చు, సీజనల్ ఫ్రూట్స్ తినొచ్చు. మీరు తినే ఆకుకూరలోనే మునగాకు, అవిశాకు వీటితో హిమోగ్లోబిన్ పెరుగుతుంది, మీకు ఎండలోకి పోతా ఉంటే D3 వస్తుంది, అన్ని న్యాచురల్గా జరుగుతాయి. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు బాగా నడవాలి, రోజంతా ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలా, చిన్నగా ట్యాబ్లెట్ తగ్గించుకుంటారు. ఎప్పుడైతే మిల్లెట్ స్టార్ట్ చేసినావో ఇన్ని ట్యాబ్లెట్లు దించడం అవసరం లే. అప్పుడు కళ్ళు తిరిగి హైపోగ్లైసీమియా వస్తుంది, కళ్ళు తిరిగి పడతారు. సో ఇమీడియట్ మిల్లెట్ స్టార్ట్ చేస్తానే, వాకింగ్ స్టార్ట్ చేస్తానే మీ ట్యాబ్లెట్లను డాక్టర్ల పర్యవేక్షణలో సగం తగ్గించండి. 3 నెలల లోపల ట్యాబ్లెట్ నుంచి పూర్తిగా బయటపడాలని ప్లాన్ చేయండి. 2 పూటలే తినండి. ఈ 6 సార్లు 8 సార్లు తినేది కరెక్ట్ కాదు. ఎందుకు? ఈ 2 పూటలు తిన్నా 8 అవర్స్ మీకు 5 గ్రాములు గ్లూకోజ్ వస్తా ఎనర్జెటిక్గా పెట్టే ఫుడ్లు జొన్నల్లో, రాగుల్లో, సద్దల్లో, కూరల్లో ఉన్నాయి, ఆరకెల్లో ఉన్నాయి. వాటి ఫుడ్లు తిని సాయంత్రం అర్లీగా భోంచేసి ఫ్రూట్స్ మీ HbA1c 6 కంటే తక్కువ ఉంటే మంచిగా ఫ్రూట్స్ తినచ్చు. జామకాయలు, బొప్పాయికాయలు సూపర్ ఫ్రూట్, బొప్పాయి చెట్లు 2 వేసుకోండి, 2 రోజు బొప్పాయి తినండి సాయంత్రము. సీతాఫలంకాయలు, ఇంకా షుగర్ తగ్గి ఉంటే సీతాఫలంకాయలు బాగా తిన. పనసకాయలు సూపర్ ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్. ఈ సీజన్లో ఇది వచ్చిందంటే అది తినమని నేచర్ ఇస్తా ఉంది పెద్ద గిఫ్ట్ లాగా. అవి సాయంత్రం తినేసి అర్లీగా పడుకొని 3 గంటలకే లేచి మీరు మెడిటేషన్ చేసుకోండి, మీ పిల్లలకి లెటర్లు రాయండి, ఇంకేమైనా పనులు చేసుకోండి, ప్రాణాయామం చేయండి, సూర్య నమస్కారాలు పొద్దున్న 6 గంటలకే లేచి సూర్య నమస్కారాలు చేసి రన్నింగ్ చేసి బాగా హ్యాపీగా మంచిగా కూరగాయలు మంచిగా మిల్లెట్స్తో వండుకొని 8 గంటలకు మీరు పోవాలంటే 7 గంటలకు కూర్చొని ఫుల్గా తినండి. మధ్యాహ్నం ఇంకా ఎత్తేసి మీకు కావాలంటే ఫ్రూట్స్ ఏమైనా తీసుకోండి మధ్యాహ్నానికి ఆకలి అనిపిస్తే, లేదా గ్యాప్ ఇచ్చేస్తే ఇంకా మంచిది. సాయంత్రం మీరు జొన్న రొట్టె మిల్లెట్స్తో ఏదైనా తినారనుకో అందరు షుగర్లు తగ్గిపోతాయి. బాగా ప్రాణాయామ యోగా చేసి పొల్యూషన్ లేకుండా ఉండి ఆల్కలైన్ వాటర్ తాగితే అందరి జబ్బులు పోతాయి. ఇదే సొల్యూషను. అది థైరాయిడ్కి అయినా బీపీకి అయినా షుగర్కి ఇదే సొల్యూషను. ఇప్పుడు ఆవులు గీవులు అన్నీ
ఆ గిడ్డే తింటాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, 10 లీటర్ల పాలు ఇస్తూ ఉన్నాయి. మన మొగరే కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అన్ని డెఫిషియన్సీలే. ఎందుకో నేచర్ చాలా దూరం అయిపోయినాం. ఎండలేకపోయేదాన్ని భయపడితే ఎట్లమ్మా? మరి డాక్టర్లు చెప్తాడు ఎండలేకపోండి ఆయన, మీకు డిగ్రీ వస్తుంది, మంచి డాక్టర్లు. ఈ సప్లిమెంట్ చేసుకుంటాము, ఎండలేకపోండి. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. డయాబెటీస్ అసలు రాకుండానే చూసుకోవాలి, ఇంకా వస్తే ఇంకా రాకుండా చూసుకునేది ఈజీ. వచ్చినాక పాపం డ్యామేజ్ అయ్యింది కారును ఎంత డబ్బులు పెట్టా రిపేర్ కాకపోవచ్చు. ఇప్పుడు నేను మిలెట్స్ చెప్తా ఉన్నాను, మిలెట్స్ తిని కూడా కొంతమందికి హెల్త్ ఇంప్రూవ్ అయింది, ఎనర్జీగా ఉంది. కానీ డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయ్యకపోవచ్చు, ఎందుకంటే ప్యాంక్రియాస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింటుంది. చాలా మంది ఏం చెప్తారు, రైస్ అనొద్దు, చపాతీలు అనమంటారు. చపాతీలో ఉండే గ్లూటెన్ అనేది మీ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ డ్యామేజ్ చేసి మిమ్మల్ని పర్మనెంట్గా డయాబెటిక్ పేషెంట్గా పెడుతుంది అని డాక్టర్ బిఎం హెగ్డే, వైస్ ఛాన్సలర్ మణిపాల్ యూనివర్సిటీ, గొప్ప ఆయన, మీరేనే ఉంటారు డాక్టర్ బిఎం హెగ్డే, ఆయన చెప్తానే ఉంటాడు కదా. మరి డయాబెటీస్ ఉండేవాళ్ళు చపాతీలు అస్సలు ముట్టకూడదు, జొన్న రొట్టెలు సమస్య. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే 20 years ఆఫ్ ఏజ్లోని సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి ఎలాంటి ఎక్సర్సైజ్లు ఉన్నాయి, సో అంతేకాకుండా మోకాలు నొప్పులు ఉన్నవారు వాక్ చేయొచ్చా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్టు భాను పూర్ణిమ గారు ఫ్రమ్ ఫిజియోకేర్. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సో జనరల్గా మోకాలు నొప్పుల సమస్య చాలా చిన్న వయసులోనే వస్తుంది. ఎందుకు అసలు ఈ సమస్య ఇంత చిన్న వయసులో వస్తుంది? ఇంతకుముందు మోకాలు నొప్పులు అంటే 65-70 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు లేట్ 20s ఎర్లీ 30sలో కూడా మోకాలు నొప్పుల సమస్య అనేది బాగా ఎక్కువ చూస్తున్నామండి. ఒకప్పుడు ఎక్స్రేలు చూస్తే ఏజ్ చెప్పగలిగే వాళ్ళం. లక్కీగా మేము రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండర్లో చదువుకున్నాము. సో వాళ్ళు ఇలా ఎక్స్రే చూడంగానే వాళ్ళ ఏజ్ కరెక్ట్గా చెప్పగలిగే వాళ్ళు. ఇప్పుడు ఎక్స్రేలు చూస్తుంటే ఎవరి ఏజ్ ఎంతో గెస్ చేయలేకపోతున్నాం. సో లేట్ 20s అండ్ ఎర్లీ 30s వాళ్ళు కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళ ఎక్స్రేల్ లాగా అరిగిపోతున్నాయండి. డెన్సిటీ అలా ఉంది, చాలా సివియర్ గా ఉంది. దీనికి కారణాలు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు అండి. చిన్న ఏజ్ నుంచి ఆటలు లేకపోవడం, జాబ్ నేచర్, కంటిన్యూస్ గా స్టాండింగ్ కానీ సిట్టింగ్ కానీ జాబ్స్ లో ఉండడము, ప్లస్ ఇంకొకటి బోన్ చేసేటప్పుడు డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని తినడము. ఒకప్పుడు ఫ్యామిలీ అందరూ కింద కూర్చొని పీటల మీద చేపల మీద తినేవాళ్ళు, ఇప్పుడు అందరూ డైనింగ్ టేబుల్స్ మీదే. ప్లస్ ఇంకొకటి టాయిలెట్స్, ఒకప్పుడు ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి, కంప్లీట్ గా మోకాళ్ళ యూసేజ్ కంప్లీట్ గా ఫోల్డ్ చేసి అట్లీస్ట్ రోజులో కనీసం ఒక 5-6 సార్లన్నా కంపల్సరీగా మోకాలు కంప్లీట్ గా యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని వెస్ట్రన్ టాయిలెట్స్ అయిపోయాయి, డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ అయిపోయింది, ఆటల్లో తగ్గిపోయాయి, స్కూల్స్ లో గ్రౌండ్స్ ఉండటం లేదు, మొత్తం సెడెంటరీ మొత్తం. సో మోస్ట్లీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, చాలా చిన్న వయసులోనే మోకాలు అరిగిపోతుంది. ఏదైనా డెఫిషియన్సీ వల్ల కూడా ఈ మోకాలు నొప్పులు వస్తాయా? యూజువల్లీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ తొందరగా అరిగిపోతాయండి. బోన్స్ లో ఉండే ప్రాబ్లం కంటే ఈ మోకాళ్ళ నొప్పులు రావటానికి ప్రముఖ కారణం మజిల్ వీక్నెస్ అండి. ఇప్పుడు స్కెలిటన్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు 2 బోన్స్ ఇలా ఉన్నాయి అంటే 2 బోన్స్ ని ఆ ప్లేస్ లో పట్టు ఉంచేవి మజిల్స్. సో మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవడం స్టార్ట్ అవుతాయో, సో మజిల్స్ కి మనం ఎప్పుడైతే కంప్లీట్ గా వర్క్ ఉండదో అవి స్లోగా పట్టొదిలేస్తూ ఉంటాయి. సో మజిల్స్ ఎప్పుడైతే పట్టొదిలేస్తాయో బోన్స్ అనేవి దగ్గరకు వస్తాయి. సో అప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా దూరంగా ఉండి కదలాల్సిన జాయింట్ బోన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒకదానికి ఒకటి రాసుకొని మనకి విపరీతమైన నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి జాయింట్స్. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొందరేమో వాక్ చేస్తే మోకాలు నొప్పులు కంట్రోల్లో ఉంటాయి, తగ్గిపోతాయి అంటారు. కానీ కొందరు ఏమంటారంటే మేము వాక్ చేస్తున్నాము, మాకు మోకాలు నొప్పులు ఎక్కువయ్యాయి అంటారు. అది ఎలాగా అంటే ఇప్పుడు మోకాలు నొప్పులకి రకరకాల కారణాలు ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జనరల్ గా మోకాలు అరిగిపోయినాయి అంటాం కదా, అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అలా కాకుండా ఏదైనా వేరే రీజన్ వల్ల మీకు జాయింట్ లో పెయిన్స్ ఉండి, సే ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదా ఇంకేదైనా సమస్య వల్ల కీళ్ళ నొప్పులు ఉంటే అలాంటి కండిషన్స్ లో వాకింగ్ చేస్తే నొప్పులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రెగ్యులర్ దీంట్లో మాత్రము వాకింగ్ చేస్తూనే ఉండాలి. సో మనం ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గుతుందో, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మజిల్ వీక్నెస్ వచ్చినప్పుడు ఆ జాయింట్స్ అనేవి అరిగిపోతూ ఉంటాయి. చాలా మంది చెప్తూ ఉంటారు ఆల్రెడీ అరిగిపోయిందండి, ఇంకా ఎక్కువ నడిస్తే ఇంకా ఎక్కువ అరిగిపోతుందేమో అని అసలు నడవటం మానేసాము అనేసి. అది కరెక్ట్ కాదండి. ఎంత యాక్టివ్ లో ఉంటే మనం జాయింట్ ని అంత కాపాడుకోవచ్చు. ఓకే, అయితే ఎంతసేపు వాక్ చేయాలి? యూజువల్లీ అండి ఏ ఏజ్ గ్రూప్ కైనా 40 minutes వాక్ అనేది కంపల్సరీ అండి ఎవరికైనా కూడా. ఎస్పెషల్లీ మనకి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు
దాన్ని ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. మన కంఫర్ట్ లెవెల్లో ఎంత వాక్ చేయగలిగితే అంత వాక్ చేయొచ్చు, బట్ ఓవర్ ఎగ్జర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. సో అంటే ఓవర్ ఎగ్జర్ట్ అంటే మోకాలు నొప్పులు వచ్చేంత వరకు, నొప్పులు బాగా వచ్చేసి మనం కంప్లీట్గా అలసిపోయి మోర్ దాన్ 1.5 hour అలా ఎక్కువ చేసేసి అలా కాకుండా, సో ఇప్పుడు మనకి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ఒకవేళ కంటిన్యూస్గా కనుక నడవలేకపోతే ఒక 10 minutes నడవటము, ఒక 2 minutes బ్రేక్ తీసుకోవడము, మళ్ళీ ఒక 10 minutes నడవడము, అలా రోజు మొత్తంలో ఒక 40 minutes వాక్ అనేది కంపల్సరీ. సో మజిల్ అనేది అది కదులుతూనే ఉండాలి. మజిల్ అనేది దాన్ని ఎంత యాక్టివ్ గా ఉంచితే మన జాయింట్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కొన్ని రకాల ఆహారాలు కూడా చెప్తూ ఉంటారు. అవి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది అంటారు? అంటే ఎలాంటి నొప్పులు ఉన్నా కూడా మన బాడీలో జాయింట్స్ హెల్తీగా ఉండాలి, లేకపోతే మజిల్స్ అన్ని స్ట్రాంగ్ ఉండాలి, బోన్స్ హెల్తీగా ఉండాలి అంటే డి విటమిన్, కాల్షియం అండ్ వైటమిన్ సి. సో ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అండి. మనకి వైటమిన్ డి ఎండ నుంచి వస్తుంది. ఇప్పుడు మనము అన్ని కంప్లీట్ గా ఏసీలో ఉండటము, అస్సలు సూర్యరశ్మి మన బాడీకి తగలకపోవడం వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఇంకొకటి కాల్షియం. సో కాల్షియం మన బోన్స్ అబ్జార్బ్ అవ్వాలి అంటే దానికి వైటమిన్ సి, డి విటమిన్ ఉండాలి. సో ఈ 3 ఉంటే కనుక ఈ జాయింట్ హెల్త్ అనేది మనకి బాగుంటుంది. సో కొంచెం కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడము, కొంచెం వైటమిన్ సి రిచ్ ఉన్నవి ఫుడ్స్ తీసుకోవడము, కొంచెం సేపు ఎండలో ఉండడము. సో ఇవి కనుక రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మనము మన జాయింట్ హెల్త్ ని కాపాడుకోవచ్చు. ఓకే. అయితే జనరల్ గా ఈ మనం 20 years ఆఫ్ ఏజ్ అలానే చూస్తూ ఉన్నాం ఈ మోకాలు నొప్పులు. అయితే ఏంటంటే వీళ్ళు బాడీ బిల్డ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో వీళ్ళు ఎలాంటి వ్యాయామాలు అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? బాడీ మజిల్ బిల్డ్ చేసే వ్యాయామాలు డెఫినెట్లీ మంచివేనండి. కాకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్సెసివ్ గా మజిల్ బిల్డ్ చేసేయాలి, చాలా ఫాస్ట్ గా మజిల్ వచ్చేయాలి అన్న దీంతో చాలా ఎక్కువ గంటలు జిమ్ లో కష్టపడి చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఆప్టిమైజ్ చేసుకుని, అంటే కొంచెం టైమింగ్స్ చూసుకొని మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. మోకాలు నొప్పులు సాధారణంగా రాకుండా ఉండాలి, మనం అవాయిడ్ చేయాలంటే ఎక్కువగా స్టేర్స్ ఎక్కడం అవాయిడ్ చేస్తే మోకాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మెట్లు ఎక్కకుండా ఉండాలి. మెట్లు అంటే అస్సలు ఎక్కొద్దని కాదు, మనము కొంతమందిని చూస్తుంటాం మెట్లు ఎక్కొద్దన్నారు కదా అని కనీసం 3 మెట్లు 4 మెట్లు ఉంటే కూడా ఎక్కడం మానేస్తూ ఉంటారు. అలా కాదండి, కంటిన్యూస్ గా 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు అలాంటి ఎక్కాల్సి వస్తే, ఇప్పుడు కొంతమంది బయట చూస్తూ ఉంటారు కదా, వెయిట్ వాచ్ చేసుకునే వాళ్ళు లిఫ్ట్ అవాయిడ్ చేసి కంటిన్యూస్ గా మెట్లు ఎక్కేయడము అలాంటివి. సో మోర్ దాన్ 4 floors 5 floors ఉంటే కనుక కొంచెం మెట్లు ఎక్కడం అనేది అవాయిడ్ చేస్తే మోకాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా వ్యాయామాలు ఉన్నాయా, ఏదైనా కొంచెం వాటి ఆసనాస్ లాంటివి ఏమైనా ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి? మోకాళ్ళ నొప్పులకి చాలా సర్ప్రైజింగ్ గా చాలా చిన్న చిన్న వ్యాయామాలతోటి మనము బాగా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా సింపుల్ గా చాలా చిన్న వ్యాయామాల్లో కనిపిస్తాయి, కానీ చాలా ఎఫెక్టివ్ గా మనం మోకాళ్ళ నొప్పుల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక టవల్ కానీ బెడ్షీట్ కానీ ఏదైనా ఈ మాత్రం మందంలో రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకుని ఇలా మనం మోకాలు కింద పెట్టాలి, కరెక్ట్గా మోకాలు కింద పెట్టాలి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయము, మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలండి. సో ఇలా ఏదైనా ఒక గోడకి కానీ, ఒకవేళ మీరు కింద కూర్చోలేకపోతే మంచం మీద కూర్చున్న మంచానికి ఇలా బ్యాక్ స్ట్రైట్గా పెట్టి మోకాలు కింద ఈ టవల్ని కానీ బెడ్షీట్ని కానీ పెట్టి మన మోకాలతోటి గట్టిగా ఇలా టవల్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు పాదం మన వైపు కనుక్కోవాలి. ఓకేనండి, ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఒక 10 seconds దీన్ని హోల్డ్ చేయాలి. 10 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. ఇలా ఈ వ్యాయామాన్ని ఒక 10 సార్లు రిపీట్ చేయాలి. ఒక కాలు అయిపోయిన తర్వాత రెండో కాలు కింద కూడా ఈ టవల్ని పెట్టుకొని మోకాలతోటి, రెండో కాలు కింద కూడా ఈ టవల్ని పెట్టుకొని మోకాలతోటి గట్టిగా ప్రెస్ చేసినప్పుడు చూడండి పాదం మన వైపుకి లాక్కోవాలి. ఒక 10 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. మోకాలు నొప్పులకి వ్యాయామాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఒక మోకాలు నొప్పి ఉన్నా కూడా 2 మోకాళ్ళకి కంపల్సరీ వ్యాయామం చేయాలండి. మోకాలు నొప్పి అని ఒకటే కాలుకి వ్యాయామం చేస్తే, ఒక కాలు నొప్పి పెట్టినప్పుడు మనం దాని మీద బరువు పడకుండా అవాయిడ్ చేయడం కోసం రెండో కాలు మీద ఎక్కువ బరువేసేస్తాము. సో దాంతో రెండో కాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే
వ్యాయామం చేసినప్పుడు 2 కాళ్ళకి కూడా వ్యాయామం చేయాలి. ఎస్, అయితే మేడం మీరు చెప్పినట్లుగా చిన్న చిన్న వ్యాయామాలతో ఈజీగా మనం మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. అవునండి. నిజంగా మోకాళ్ళ నొప్పి వచ్చిందంటే దానికి ఒక టాబ్లెట్ వేసుకుంటారు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. అవునండి. సో కింద కూర్చొని చేసే వ్యాయామం అది చాలా సింపుల్గా ఉంది. అయితే ఇంకా ఎటువంటి వ్యాయామాలు చేసుకుంటే ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి మనం విముక్తి పొందొచ్చు? ఇలా మనం ఎలా కూర్చున్నామో అలాగే చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఏ వ్యాయామం చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన బ్యాక్ అనేది స్ట్రైట్గా పొజిషన్ చేసుకోవాలండి. మన బ్యాక్ స్ట్రైట్గా ఉందో లేదో చేసుకోవడానికి ఈ వ్యాయామం మనము అద్దం ముందు చేస్తే మన పొజిషన్ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇలా కూర్చున్నాను కదా, సో ఇప్పుడు మన మోకాల్ని ఇలా స్ట్రైట్గా పైకి లేపాలి. సో పైకి లేపి పాదం మన వైపు కనుక్కోవాలి. ఈ కింద నుంచి స్ట్రెచ్ అయింది మనకు తెలుస్తూ ఉంటుందండి. సేమ్ ఇందాక మనం చూపించాం కదా, 10 seconds హోల్డ్ చేసి స్లోగా కింద పెట్టాలి. అట్లాగే రెండో కాలు కూడా పైకి లిఫ్ట్ చేసి పాదం మన వైపు కనుక్కోవాలి. పాదం మన వైపు అనుకొని ఒక 10 seconds హోల్డ్ చేసి స్లోగా కింద పెట్టేయాలి. సో ఇలా ఎన్ని టైమ్స్ చేయాలి? 10 times అండి. ఈచ్ లెగ్ 10 times. సో విత్ మనం ఇందాక చూపించిన వ్యాయామంతో పాటు ఇది చేసుకుంటే సరిపోతుంది? అవునండి. ఓకే. ఇప్పుడు ఇది రెండో ఎక్సర్సైజ్ చూసాం కదా, ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ అండి. సేమ్ ఇలా కూర్చునే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క కాలు పైకి ఎత్తాం కదా, ఇప్పుడు ఒక కాలు మీద ఒక కాలు క్రాస్ చేసి సేమ్ బ్యాక్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని పైకి లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మనము కిందున్న కాలుకి వ్యాయామం ఇస్తున్నట్టు పైనున్న కాలు కింద కాలుని రెసిస్ట్ చేస్తుంది. అంటే అగెయిన్స్ రెసిస్టెన్స్ మనము ఈ కాలుతో వ్యాయామం చేస్తున్నాం. సో సేమ్ పాదం మన వైపు అనుకొని ఒక 10 seconds హోల్డ్ చేసి కింద పెట్టేయాలి. తర్వాత ఆల్టర్నేట్ చేయాలండి. ఇది ఈ కాలు మీద వేసుకొని పైకి లిఫ్ట్ చేయాలి. మనం కింద కాలు ఏ కాలు అయితే కింద ఉందో దానికి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, పైన ఉన్న కాలు దానికి రెసిస్టెన్స్ ఇస్తుంది. సేమ్ పాదం మన వైపు అనుకోవాలి, ఒక 10 seconds హోల్డ్ చేసి కింద పెట్టేయాలి. ఓకే. సో ఇవి మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల చేసుకోవచ్చు? 2 పూట్ల చేసుకోవచ్చు అండి. సో ఏవైతే మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయో సో ఆ పెయిన్ నుంచి అయితే రిలీఫ్ ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు కదా? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ మోకాళ్ళు ఎంతవరకు అరిగిపోయాయి అనే దాన్ని బట్టి గ్రేడింగ్ని బట్టి ఉంటుందండి. సో ఆల్రెడీ మనకి చాలా ఎక్కువ అరిగిపోయాయి, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది అన్నప్పుడు మనము దీంతో కొంతవరకు ఉపశమనం పొందొచ్చు. అదే మనం స్టార్టింగ్ స్టేజ్లో కనుక అంటే మనం గుర్తించగలిగితే ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మన జాయింట్ని ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా. సో ఒక రకంగా పర్మనెంట్ అనే చెప్పొచ్చు. ఓకే. మోకాళ్ళ నొప్పి సమస్య అనేది చాలా వేధిస్తుంది. సో ప్రతిరోజు కాకపోయినా 10 daysలో ఒక్కసారైనా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది, రాకుండా కూడా ఉంటుంది. సో ఉన్న వాళ్ళైతే చేస్తే ఇది ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. సో కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.